నమస్తే, నేను మీ నాగేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజాయాత్రను ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు దేశంలో ఈ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. నిన్ననే మన పొరుగునే ఉన్న తమిళనాడులో కానీ, ఆ తర్వాత కర్ణాటకలో కానీ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. అలాగే గుజరాత్లో కూడా వచ్చాయి. ఇక ఈ వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది అంత పెద్ద ఇబ్బందికరమైందేం కాదు, అయినా కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ విజృంభిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందుకు అవసరమైన ట్రీట్మెంట్కి అవసరమైన మందులు, మాస్కులు, ఆ తర్వాత పీపీ కిట్లు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి హాస్పిటల్లో కూడా 20 బెడ్లు ఐసోలేషన్ వార్డుతో రెడీ చేయాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యులు అందుబాటులో ఉండే వాళ్ళతో కొందరితో మాట్లాడారు. అంటే దేశంలో ఈ వైరస్సు ప్రవేశించి మెల్లగా ఈ దక్షిణ భారతదేశంలో విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనం సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి పోవాలనుకుంటున్నాము, కార్యకర్తలతో కలవాలనుకుంటున్నాము. ఈ 10-15 రోజుల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తిగా ఎక్కువైతే ఆ సందర్భంలో మనం ప్రజాయాత్ర చేయడము, కార్యకర్తలను పలకరించే కార్యక్రమాలు నిర్వహించడం చేస్తే ఒకవేళ దానివల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందితే మనం ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళమే అవుతాము. ప్లస్ పార్టీ పరంగా కూడా మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి అనే అంశం మీద అందుబాటులో ఉండే ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు. సో ముందుగా అనుకున్న ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత అంటే బహుశా ఈ జనవరి నెల 3వ వారం నుంచి ప్రతి వారం 3 రోజుల పాటు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 300 నుంచి 400 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు విని, వాళ్ళ సమస్యలు విని, వాళ్ళకు తగిన భరోసా ఇవ్వడంతో పాటు వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగే ఒక కార్యక్రమం. అంటే కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాలనుకుంటారు. అలాంటప్పుడు కాదు అని వ్యతిరేకించడం కానీ, కాదు అని చెప్పడం కానీ కరెక్ట్ కాదు. సో వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళతో ఫోటోలు కూడా దిగి వాళ్ళను ఉత్తేజపరిచే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. ఈ మేరకు డిజైన్ కూడా చేశారు. ఒక పార్లమెంట్ పరిధిలో దాదాపు కాస్త అటు ఇటుగా ఒక 2000 మంది కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యేటట్లు. సో ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్నందువల్ల అంటే ఇంకా ఒక 10-15 రోజుల్లో ఇది పెరిగే అవకాశాలు కూడా కనిపించవచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటికే గత 5 సంవత్సరాల క్రితము కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న చాలామంది ఇప్పటికి కూడా ఆరోగ్యపరంగా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా సమస్యలు, వాళ్ళని ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలామంది చితికిపోయారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంకా చాలామంది పూర్తిగా కోలుకున్న వాతావరణం కూడా లేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త వైరస్ రావడము, జనాల్లోకి విస్తరిస్తూ ఉండడము, ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడము, కార్యకర్తలను కలవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని ప్రాథమికంగా చర్చించి దీన్ని వాయిదా వేసుకుంటూనే బాగుంటుంది అనే ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరో 4-5 రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు. మరొకసారి పార్టీ ముఖ్య నేతలతో ఈ వైరస్ విస్తరణ దీనికి సంబంధించి చర్చించిన తర్వాత అధికారికంగా ఈ విషయం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది.